నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకుల తీరును ఖండిస్తూ భాజపా ఆధ్వర్యంలో ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన లాఠీచార్జ్ ఖండన. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చేపట్టిన జన జాగరణ యాత్రకు ఆర్మూర్లో ఘన స్వాగతం. బాల్కొండ జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు. ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరును ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు, పట్టణ అధ్యక్షులు బాలు మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద 25 రోజులుగా దీక్ష చేస్తున్న దుష్ట శక్తులకు అండగా కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల ముసుగులో దుష్ట శక్తులు అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయని, నీటి విద్యార్థులు పరీక్ష రాసి సంబరాలు జరుపుకుంటున్నారని, జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో నీటి విద్యార్థులు లేరన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని, లేదంటే తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం, వివిధ మోర్చాల నాయకులు తదితరులున్నారు. హిందువు కానీ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తే ఇలా కేవలం ఒక నిట్టనే దాన్ని వేసి విద్యార్థుల రూపంలో ఒక కాంగ్రెస్ గుండాలు అక్కడికి వచ్చి ఇవాళ మొత్తం దేశంలో ఢిల్లీని అల్లకొల్లం చేసే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా చేసిన రాహుల్ గాంధీ చర్యను ప్రతి భారతీయుడు ఖండించాలా. తక్షణము రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవాలా. రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకొని ఈ దేశ భద్రతకు ముప్పు వాటిల విధంగా వివరించిన కాంగ్రెస్ పార్టీ కుట్రలను బహిర్గతం చేయాలని సందర్భంగా ఆ పార్టీ లోపల అధికార ప్రతినిధిగా పనిచేసినావు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పనిచేసినావు. నీ ఎజెండా మొత్తము ఆప్ ఎజెండా, నీ ఎజెండా మొత్తము కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బెడా ఖబర్దార్, ఇంకోసారి ఢిల్లీ జాతీయ రహదారులపైన ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కానీ ఇటువంటి నిరసన కార్యక్రమం చేపట్టినవా, దేశ విద్రోహ చర్యలకు పాల్పడినవా, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను, ఇటువంటి వ్యక్తిని షూట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఒక నేపాల్ని చేసినట్టు, ఒక బంగ్లాదేశ్ని, ఒక శ్రీలంకని చేసినట్టు ఈ దేశాన్ని అస్థిరపరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాటికి తీటుగా ముందుకోతారు. ఈసారి నా కొడుకులారా పోలీసులు కాదురా మీకు బుద్ధి చెప్పేది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజాయితీ గల నీట్ రాష్ట్ర విద్యార్థి తల్లిదండ్రులందరూ రోడ్డు మీదకి వచ్చి మీ బట్టలు కూడా తీసుకొడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ చిల్లర మల్లర వేషాలు చేసి ఈ ఇంటి ముట్టడిలు ప్రధానమంత్రి మోడీ గారికి నిన్న అవమానం చేసినట్టు చేశారు. ఒక్కొక్క నా కొడుక్కి డైరెక్ట్ చెప్పులతో కొడతామని ఇంకొక తెలియజేస్తారు. ఆర్మూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ 48వ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రెసిడెంట్గా రఫీ గౌహర్, సెక్రటరీగా తిరుపతి, ట్రెజరర్గా సుధీర్ బాబులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ క్లబ్ సేవలు విస్తృతపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. కంటి చికిత్స అంటే లయన్స్ గురించే మాట్లాడతారు ఎవరైనా. భారతదేశంలో ఏదైతే ఆప్థాల్మిక్ సర్జరీస్ ఉన్నాయో, ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఈ యొక్క సర్జరీస్ ని ఎంతో పేషెన్స్ తో వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం సర్జరీస్ చేయిస్తూ సొసైటీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తో పాటు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సోషల్ యాక్టివిటీస్ లో పర్ఫెక్ట్ గా ఒక డిజైన్ చేసుకొని స్కూల్స్ కి బెంచెస్ కానీ, లేదంటే బోర్వెల్స్ కానీ, ఇంకా సోషల్ యాక్టివిటీస్ లో ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి కూడా ఇక్కడికి తెప్పించి చేయించినటువంటి మా బ్రదర్స్ అందరితో పాటు వీరందరూ కూడా ఒక మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఇటువంటి మానవతావాదులందరూ కూడా ఒక తాటిపైకి వస్తే ప్రపంచంలో గతిని మార్చగలుగుతాం. సో ఇటువంటి పెద్దలందరూ కూడా
ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్ తోని సమాజాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీ చార్జీలను ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు నిర్వహిస్తున్న పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జీను ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగిందని విద్యా సంస్థలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, నాయకులు తదితరులున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కల్పిస్తలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. న్యాయమైన డిమాండ్ కోసం ఏదైతే ఎన్టీఏ బోర్డును గతంలో జరిగినటువంటి తప్పిదాలు చేస్తా ఉంది, నీట్ పేపర్ లీక్ అయితా ఉన్నా కూడా ఏ మాత్రం స్పందించడం లేదని చెప్పేసి ఈ బోర్డును రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ కేంద్రం జరిగేటువంటి ఉద్యమాన్ని అణచివేయడం కోసం దొరల పాలనని నిరంకుశాన్ని ఈ రోజు విద్యార్థులపై, నిరుద్యోగులపై చూపిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి పీడీఎస్ విద్యా సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే ఏదైతే ఎన్టీఏ బోర్డును రద్దు చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆ స్థానం నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. లాఠీలకు, తూటాలకు గాయాల పాలైనటువంటి విద్యార్థులు, నిరుద్యోగులకు శతగాత్రులను పరామర్శించి వారికి మంచి వైద్యం కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎన్టీఏ బోర్డును పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి, నీట్ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంఘాల ఆధ్వర్యంలో రేపు జరిగేటువంటి విద్యా సంస్థల బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి గతంలో అనేక పలుమార్లు కూడా మేము సూచన చేసినాం, పలుమార్లు కూడా మా నివేదిక సమర్పించడం జరిగింది. అయ్యా మీకు సోయి లేదా, ఈ రోజు ఢిల్లీ నడిపోతున్న ఉద్యమం జరిగితే మీకు కనిపించలేదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్మూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు మరి ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళ విద్యార్థులు కారా? మరి మన తెలంగాణ విద్యార్థులు లేరా? ఎన్టీఏలా అంటే ఎన్టీఏలో ఎగ్జామ్ రాస్తలేరా అని మేము ప్రశ్నిస్తాము. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతోమంది విద్యార్థులు దీనివల్ల నష్టపోయారు, మరి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. జూనియర్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ వరకు ఈ బంద్ను విజయవంతం చేయాలని మేనేజ్మెంట్ ని కావచ్చు, ప్రిన్సిపల్లను, అట్లాగే కరెస్పాండెంట్స్ ను కోరుతున్నాం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని టీఎస్సీ పిఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు. టీఎస్సిపిఎస్ఈయు ఆధ్వర్యంలో చేపట్టిన జన జాగరణ యాత్ర ఆర్మూర్ పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఆగస్టు 23న చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 22 ఏళ్లుగా సిపిఎస్ వల్ల ఉద్యోగులు సామాజిక అభద్రతకు గురవుతున్నారని, రిటైర్ అయిన 5,000 మందికి పైగా ఒక్కరికి కూడా 5,000 పెన్షన్ అందడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం వెంటనే ఓపీఎస్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వానికి తమ ఐక్యత చూపేందుకు ఆగస్టు 23న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షులు విక్రమ్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, బారాడ్ ప్రవీణ్, సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, సిపిఎస్ రద్దు చేయాలని గత పుష్కర కాలంగా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా దేశంలో 4 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని చేర్చింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచింది. కాబట్టి ఇప్పటికైనా పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ టీఎస్సిపిఎస్ఈయు భద్రాద్రి నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 42 రోజుల పాటు 119 మంది శాసనసభ్యుల్ని కలిసి వారి దృష్టికి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం 3-4 వేలు కూడా రావట్లేదు, వాడి పరిస్థితి చాలా దుర్భరంగా, అగమ్యగోచరంగా ఉందని తెలియజేస్తూ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పాత పెన్షన్ పునరుద్ధరించాయో వారి మేనిఫెస్టోను వారు గౌరవించి ప్రభుత్వ ఉద్యోగులను ఆదరించి పదవీ విరమణానంతరం సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ దానికి వారి సహాయ సహకారాలు రిక్వెస్ట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని
రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముట్టడించినందుకు నిరసనగా జకన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీనికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రసాద్, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఏ నిరసనలైనా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం జరగాలి, కానీ ఇలా నిరసనల పేరుతో దేశద్రోహులు దానితో కలిసిపోయి పార్లమెంటును ముట్టడించడం తీవ్ర నేరమని, ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ విద్రోహ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి కఠిన శిక్షలు విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ గౌడ్, కార్తీక్, పోషన్న, మహేందర్, శ్రీకాంత్, క్రాంతి, చందు, దత్తుగౌడ్, భూషణ్, వేణు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలంలోని మండల హెడ్క్వార్టర్లో అంబేద్కర్ సాక్షిగా నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి మోడీ నివాసం అన్నమాట ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక భారతదేశ ప్రధానమంత్రి ఇంటి ముందరినే అసలు సోయిలేని ప్రతిపక్ష నాయకులు ధర్నా వేయడం సిగ్గుచేటని, దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జక్రాంపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కన్నేపల్లి ప్రసాద్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ యొక్క దిష్టిబొమ్మ దహనాన్ని కార్యక్రమం చేపడితే నిన్న పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ బత్తాసు వాళ్ళకి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి దిష్టిబొమ్మకు ఆమోదించారు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారి అదే దిష్టిబొమ్మ కలబెడుతుంటే బీజేపీ కార్యకర్తలు అడ్డుకొని అవసరమైతే బీజేపీ కార్యకర్తలు తోసేసి అరెస్ట్ చేసామని బెదిరింపులకు చేసినటువంటి పోలీసుల చర్య కూడా ఖండిస్తున్నాం. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రభుత్వాలు మారడం సహజం. మీరు ప్రజలు చేస్తున్న నిరసనలకు మీరు శాంతియుత నిరసనలకు మీరు మద్దతు తెలిపాల్సి దొరకకపోవడంతో ఈ రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలలో కొందరు గుండాలు మరి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఇవి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము సహించేది లేదు. ప్రతి దాన్ని కూడా తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇక నుంచి సహించేది లేదు. దేశ ప్రధాని మీద ఏదైతే అభాండాలు వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి పార్లమెంట్లో చర్చకు రమ్మన్నప్పుడు చర్చకు రావాలి, కానీ చర్చకు రాకుండా పార్లమెంటు భవన్లో కూడా అల్లర్లు చేస్తూ పోడియం మీద చూసుకోకపోవడం ఇదా మర్యాద? పార్లమెంట్ మీద దాడి చేస్తామంటారు. అరే గుర్తుంచుకోండి, నరేంద్ర మోడీని ఒక్క ఎంటకు కూడా పీకలేరు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఏదో బై మిస్టేక్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది తప్ప ఇది ఒక కాంగ్రెస్ బలం కాదు, ఇది బలుపు కాదు. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, రాబోయే తరం మొత్తం భారతీయ జనతా పార్టీదే ఇక్కడ ఏలబోతుంది. రాబోయే తరం మొత్తం హిందుత్వానిదే. జై శ్రీరామ్. ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన లాఠీ చార్జీలో మృతి చెందిన యువతి సాక్షి కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. లాఠీ చార్జీలను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్, రాజు మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో సాక్షి అనే యువతి మృతి చెందిందని, ఆమె కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. దేశం విద్యార్థులకు వాళ్ళ సమస్యలు చెప్పుకునే హక్కు కూడా లేదా? వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నటువంటి నీట్ పేపర్ పరీక్ష పత్రం లీక్ అయింది, మరి దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించే హక్కు కూడా విద్యార్థులకు లేదా? నేటి బాలులే రేపటి పౌరులైనటువంటి రాజకీయ నాయకులు మరి ఈరోజు అదే విద్యార్థులపైన అమానుషంగా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. మరి ఇది సరైన పద్ధత అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదా అతనిని బర్తరఫ్ చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఆర్మూర్ ఏరియా పట్టణంలో గర్ల్స్ జూనియర్ కాలేజ్లో బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎన్టీఏ బోర్డుని వెంటనే రద్దు చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి
మేము గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాము. నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అరవింద్ వీళ్ళందరూ దేనికో వాయిస్ ఇస్తారు, కానీ మరి విద్యార్థుల పైన ఇట్లాంటి చర్యలు జరుగుతాయి ఎవరు వాయిస్ ఇవ్వకుండా ఎందుకున్నారు, మౌనంగా ఎందుకున్నారని చెప్పేసి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా జూలై 21న శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారని, ఆ ఘటనలో సాక్షి అనే విద్యార్థిని మరణించిందని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కమర్పల్లి మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకుడు సారా సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ పాషా, గణేష్, ఉట్నూరు బాలయ్య మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, గణేష్, మల్లయ్య, కిషన్, నరేష్, వేములవాడ జగదీష్, అరవింద్, చిన్నరాములు, అశోక్, సింగిరెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాకు సహకరించకపోవడంతో మేము తెచ్చుకున్నటువంటి దిష్టి బొమ్మను కూడా గుంజుకపోయిన పరిస్థితి మీరు చూశారు. అందుకోసం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే చనిపోయిన సాక్షి అమ్మాయి ఏదైతే ఉందో ఆ కుటుంబానికి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే ఏదైతే ఈ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎక్కడ బతుకుతున్నాము, మేము అడగద్దా, అడిగితే మీరు పిల్లల్ని చంపుతారా? ఇది ఎంతవరకు సహజం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి చర్యలు మీరు ఇలాంటి చర్యలు చేపడితే ఇక్కడ నుంచి కొనసాగవు. ఖబర్దార్, మీరు ఇప్పటి నుంచైనా ఇలాంటి చర్యలు కొనసాగకుండా మంత్రిని వెంటనే బర్తాబ్ చేయాలి. దీన్ని బాధ్యతగా వహిస్తూ నరేంద్ర మోడీ గారు కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ కమ్మర్పల్లి అఖిలపక్ష తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వేల్పూర్ మండల బీజేపీ అధ్యక్షులు బేల్దారి నవీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బేల్దారి నవీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీ అనే దేశద్రోహ పార్టీలు కలిసి ఢిల్లీలోని అన్ని వీధుల్లో అల్లర్లు సృష్టించాలని భావించి 2 రోజుల క్రితం సిజేపీ అనే దేశద్రోహ పార్టీతో కలిసి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిపారని, బీజేపీపై బురద చల్లాలని భావించి విద్యార్థులను కాకుండా రోహింగ్యాలను దేశద్రోహులను గుమికూర్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల దీక్ష అని దొంగ నాటకమాడి భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోడీ పైన బురద జల్లి భారతదేశ ఖ్యాతిని ప్రపంచంలో చిన్నగా చేయాలని ప్రయత్నించడం చాలా అమానుషం. దాన్ని తిప్పుకొడుతూ అక్కడ ఉన్న వాళ్ళంతా విద్యార్థులు కాదని దేశద్రోహులేనని గుర్తించి వారికి సరైన బుద్ధి చెప్పారు. దీనికి గాను దేశద్రోహి అయిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భానుచందర్, మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్, శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాజారెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, గంగాధర్, కృష్ణారెడ్డి, రాజేందర్, శ్రీను, నీలేందర్, శ్రీధర్, జంగన్న, గంగాధర్, జ్ఞానేశ్వర్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భావించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నరేంద్ర మోడీని ఎదుర్కోలేక నరేంద్ర మోడీని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయనకు మరోసారి భారతీయ జనతా పార్టీ వేల్పూర్ మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము. నువ్వు ఆల్రెడీ ఇవరకే కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయి ఎక్కడ కనుమరుగు లేకుండా అయిపోతుందని ఈ భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. అలాగే రాబోయే రోజులలో కూడా ఈ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేస్తుందని ఈ సందర్భంగా మేము గర్వంగా చెబుతున్నాము. అలాగే ఎక్కడ చూసినా కానీ దేశంలో కానీ ప్రపంచ దేశాలలో కానీ నరేంద్ర మోడీని సగౌరవంగా ఆహ్వానించి ఆయనకు వివిధ అవార్డులు ఇస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఈ రాహుల్ గాంధీ ప్రభుత్వం నేను ఎక్కడ ప్రధానమంత్రి కాలేను, ఈయన ఉన్నంత వరకు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నది ఏంటి అంటే రాబోయే రోజులలో తెలంగాణలో అతి భారీ మెజారిటీతో తెలంగాణలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాలలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థుల కోసం ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. భవిత కేంద్రంలో నిపుణులైన ఫిజియోథెరపీ వైద్యుల ద్వారా
ప్రతి సోమ గురువారాల్లో ఉచితంగా చికిత్సలు అందిస్తూ పిల్లలకు అవసరమైన వ్యాయామాలు నేర్పిస్తున్నారు. దివ్యాంగులకు విద్యాభ్యాసంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా IEPRPలను నియమించడం జరిగిందన్నారు. దివ్యాంగులతో పాటు వారితో వెంట వచ్చే మరొకరికి ప్రభుత్వం రవాణా ఖర్చులను సైతం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపయోగకరమైన పరికరాలను ప్రభుత్వం అందజేస్తున్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో IERP రాజనరసయ్య, ఫిజియోథెరపిస్ట్ అఖిల, CGV గంగజమున, విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు తదితరులు ఉన్నారు. మండలానికి సంబంధించినటువంటి ఈ యొక్క వనితా కేంద్రంలో ఫిజియోథెరపీ వారానికి 2 సార్లు జరగడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజియోథెరపీని మన మండలంలో ఉన్నటువంటి దివ్యాంగుల పిల్లలైనటువంటి మన చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, ఇంటి దగ్గర ఉండే పిల్లలు కావచ్చు, వాళ్ళు ఈ యొక్క సర్వీసెస్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకు అంటే నడవడం కానీ లేకపోతే మంచి స్ట్రెచ్చింగ్ కానీ అవన్నీ పెంపొందడం జరుగుతుంది. అందుకే ఇట్లాంటి అవకాశాన్ని మన వైద్య కేంద్రమైనటువంటి కిసాన్ నగర్లో ఉన్నటువంటి బాల్కొండ వైద్య కేంద్రాన్ని సందర్శించి ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. భవితా సెంటర్ ఆధ్వర్యంలో కిషన్ నగర్ గ్రామంలో ఫిజియోథెరపీని ప్రతి వారం అంటే సోమ మరియు బుధవారాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజియోథెరపీ క్యాంప్ని తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు కేవలం ఫిజియోథెరపీ ఒక స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చే థెరపిస్ట్లతో నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి స్పీచ్ థెరపీ కూడా ఇక్కడ IRP ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి ఎస్కాట్ అలవెన్స్ కానీ మరియు వారికి కావాల్సినటువంటి పరికరాలు, దివ్యాంగులకు సంబంధించిన పరికరాలు అలింకో సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో పాత జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు కొద్దిసేపు పాత జాతీయ రహదారిపై కాంగ్రెస్కు వ్యతిరేక నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు అంబటి నవీన్, నాయకులు సుంగం శ్రీనివాస్, లింగాగౌడ్, ప్రవీణ్, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పేపర్ గురించి మాట్లాడితే ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో ఆ లీకేజీకి దోషులని మనం పట్టుకొని కర్మాగారంలో వేసేశారు. మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించారు. ఇవాళ రాసినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళు క్లాసులకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళేమో సంబరాలు చేసుకుంటే దొంగ విద్యార్థులను పట్టుకొని డబ్బులకు ఏదైతే అమెరికా నుంచి కానీ ఇంకా మిగతా కానీ ఇవాళ బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ దొంగలు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు కానీ వీళ్ళందరినీ జమ చేసుకొని భారత్ని ఒక శ్రీలంక, ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్ లాగా చేసి ఇవాళ నిన్న మనం చూసుకుంటే పార్లమెంటుపై దాడి, ఇవాళ యావత్ దేశానికి ఒక దేవాలయం అనేటువంటి పార్లమెంటు మీద దాడి చేయడానికి వెళ్తే ఇవాళ అడ్డుకున్న పోలీసులను కూడా ఒక్కొక్క వీడియో చూస్తే వాళ్ళని తీసుకొచ్చి బయట గుంపులు వందల మంది కూడి ఇవాళ వాళ్ళ మీద దాడులు చేశారు. ఇవాళ ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వాళ్ళు మనకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరు చేసేది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో మహిళా భవనం పనులను గురువారం సర్పంచ్ రామరాజు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. EGS నిధులు 10 లక్షల రూపాయలతో భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మండల BRS అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, కపిల్, గంగాధర్, BRS నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాదరావు, శరత్, ఉప సర్పంచ్ స్వామి, IKPCC సుష్మా, మహిళా సంఘ బాధ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 23న భారత స్వాతంత్ర సమరయోధులు బాల గంగాధర్ తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిలక్, ఆజాద్ దేశం కోసం చేసిన పోరాటాలను మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వేల్పు శ్రీనివాస్ మరియు కలిగోట మురళి,
విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ఇద్దరు భరతమాత ముద్దు బిడ్డలను స్మరణ చేసుకుంటూ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే తిలక్ నినాదాన్ని చంద్రశేఖర్ తివారీ 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి పేరు అడగగా నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వతంత్రత, నా చిరునామా జైలు అని చెప్పారని ఆజాద్ వీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి మహనీయులు కోవకు చెందిన వారే ఈ యొక్క ఆజాద్ చంద్రశేఖర్ గారు. వారు నిజంగా చిరస్మరణీయులు, ఎప్పుడు కూడా మన యొక్క గుండెల్లో ఉండిపోతారు. మీ అందరూ కూడా మనమందరం కూడా భారతదేశం కొరకు అసువులు బాసిన ఈ ప్రాణత్యాగం చేసిన వారిని అందరూ కూడా ఈరోజు స్మరించుకోవడం మన యొక్క ధర్మం. వారు చూపిన బాటలో మనం నడుచుకోవడం మన యొక్క కర్తవ్యంగా పేర్కొంటూ విద్యార్థులు ఇవన్నీ ఎందుకు జరుపుతున్నామంటే మీలో ఈ యొక్క జాతీయ భావాలు పెంపొందించాలి, మీకు కూడా తెలియాలి. స్వాతంత్రం కొరకు రాను గాంధీ ఎవరో తెలియదు, 1947 ఎందుకు వచ్చింది, 15th ఆగస్టు గురించి తెలియదు, 26 జనవరి గురించి తెలియదు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక ఆ దినోత్సవం గురించి చెప్పడం, మీలో కొద్దిగా అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకుల తీరును ఖండిస్తూ భాజపా ఆధ్వర్యంలో ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన లాఠీచార్జ్ ఖండన. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చేపట్టిన జన జాగరణ యాత్రకు ఆర్మూర్లో ఘన స్వాగతం. బాల్కొండ జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.